హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ విత్ బ్రెడ్. బ్యాచులర్స్ సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ని బ్రేక్ చేసుకొని దాంట్లో చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే సరిగ్గా మిక్స్ చేయకపోతే కారం పొడి ఉండలు కట్టిపోతుంది. అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర తీసుకుంటున్నాను, మీరైతే ఆప్షనల్. కొందరు తినే వాళ్ళు ఉంటారు, కొందరు తినని వాళ్ళు ఉంటారు. కొత్తిమీర తీసుకుంటే హెల్త్కి మంచిది కదా, సో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. దట్స్ యువర్ చాయిస్. మిక్సింగ్ అయిపోయాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను బ్రెడ్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ముందే కొంచెం ఫ్రై అయిపోతే మనకి టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను కొద్దిగా ఆయిల్ లేదా బట్టర్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిలే తీసుకున్నాను, బట్టర్ నా దగ్గర అవైలబిలిటీ లేదు. లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేశాను. వాటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్ మీద ఆమ్లెట్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ కూడా సైడ్ నుంచి వేసేసుకోండి, ఎందుకంటే మనకి ఆమ్లెట్ అనేది సైడ్కి పట్టుకోకుండా ఉంటుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద బ్రెడ్ వేసుకోవాలి. మనకి ఇక్కడ ఆమ్లెట్ అనేది ఆల్మోస్ట్ కుక్ అవ్వాలి. తర్వాత 2 బ్రెడ్స్ తీసుకొని ఇలా పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో దాన్ని నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని 2 సైడ్స్ కాల్ చేసుకోవాలి. ఇదే వేలోనే మిగిలిన ఎగ్ని కూడా ఇలాగే బ్రెడ్ ఆమ్లెట్ చేసేసుకోవాలండి. నేను 4 ఎగ్స్ తీసుకొని 4 బ్రెడ్స్ యూస్ చేశాను. నాకు 2 బ్రెడ్ ఆమ్లెట్స్ వచ్చాయి. మంచి ఈవినింగ్ స్నాక్, చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. బ్యాచులర్స్కి క్విక్ బ్రేక్ఫాస్ట్గా కూడా యూస్ చేయొచ్చు, అలాగే స్నాక్గా కూడా యూస్ చేయొచ్చు. వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా కామెంట్ చేసి ఎలాంటి వీడియోస్ కావాలో నన్ను అడగచ్చు. ఇలా 2 ఆమ్లెట్స్ వేయడం అయిపోయాక తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. సాస్తో తినొచ్చు, డైరెక్ట్గా కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మళ్ళీ చేసుకోవాలనుకునే ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ స్నాక్ ఇది. చాలా యమ్మీగా టేస్టీగా అనిపించింది, మళ్ళీ తినాలనిపించింది. కానీ యమ్మీగా ఉన్న ఫుడ్ కొంచెమే తినాలి, బికాజ్ మళ్ళీ చేసుకోవాలి కదా, అందుకని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.